జీవితం మనకు ఎన్నో మార్గాలను చూపుతుంది. కొన్ని బయట ప్రపంచానికి తీసుకెళ్తాయి. కొన్ని మనసు లోతుల్లోకి నడిపిస్తాయి. ఈ పుస్తకం అలాంటి ఒక అంతరంగ ప్రయాణం. ఇది ఒక కథలా మొదలవుతుంది కానీ క్రమంగా ఒక అనుభూతిగా మారుతుంది. ఈ రచనలోని ప్రతి భావం, ప్రతి మౌనం, ప్రతి ప్రశ్న మనిషి తనంతానే తెలుసుకోవాలనే తపన నుండి పుట్టింది. శూన్యమంటే ఖాళీ కాదు. అది సృష్టి పుట్టే నిశ్శబ్ద గర్భమనే అనుభూతి ఈ పుస్తకమంతటా ప్రవహిస్తుంది. ఈ పుస్తకం చదవబట్టానికి కాదు, అనుభవించబట్టానికి, అర్థం చేసుకోవడానికి కాదు, అనుభూతి చెందటానికి. మీరు ఈ పేజీలను తిప్పే ప్రతి క్షణం మీ లోపల ఒక మౌనం మేల్కొనాలని నా హృదయపూర్వక ఆశ. మనిషి జీవితమంతా ఒక అన్వేషణ. కొన్నిసార్లు ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, కొన్నిసార్లు ఇతరులను అర్థం చేసుకోవడానికి, కాని అరుదుగా తనంతానే కనుగొనడానికి. శూన్యంలో వెలిగిన నేను ఒక కథ కాదు, ఒక అంతర్ముఖ ప్రయాణం. ప్రశ్నెస్నల్తో మొదలై మౌనంలో కరిగి వెలుగులో మేల్కొనే ఆత్మయాత్ర. ఈ కవితాత్మక నవలలో జీవితం ఒక సంభాషణగా మారుతుంది. నిశ్శబ్దం ఒక గురువుగా మారుతుంది. శూన్యం ఒక గర్భంలా సృష్టిని మోస్తుంది. ప్రతి అధ్యాయం ఒక అనుభూతి, ప్రతి భావం ఒక ప్రతిబింబం, ప్రతి వాక్యం మనసు లోతుల్లో ప్రతిధ్వనించే పిలుపు. ఈ పుస్తకం చదవడానికి కాదు, అనుభవించటానికి, లోపలికి నడవడానికి, తనలోని వెలుగును గుర్తించటానికి. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, తనంతానే